కీర్తనల గ్రంథం గత వారం మనం చదివిన 177వ కీర్తన 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశం నేను యెహోవా దయను మళ్ళా చదువు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? అందరూ స్తోత్రం చెప్దాం. 27వ కీర్తన 13వ వచనం మన గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. నమ్మకం లేని ఎడల నేనేమవుతాను? నమ్మకం ప్రతి మనిషికి 3 విధాలైన నమ్మకాలు ఉండాలి అని మనం తెలుసుకున్నాం. ఒకటేంటి? అరే చెప్పండి. నా మీద నాకు చెప్పండి అందరూ గట్టిగా. నా మీద నాకు నమ్మకం. మీ పక్క వాళ్ళని చూసి మా ఎదుటివారి ఎడల లేక పక్కవారు అనండి. ఏమైంది? పక్కవారి మీద నమ్మకం. మూడోది ముఖ్యమైనది, నా దేవుని మీద నాకు నమ్మకం. స్తోత్రం. నమ్మకం అనేది లేకపోతే ప్రాణం ఉన్నా సరే కదలని జీవోత్సవం లాంటి శరీరంగానే మనకుంటుంది. నమ్మకం వల్ల ఏం కలుగుతాయో మనం చూసాం. ఈరోజు ఎన్నో భాగం? 4వ భాగం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్షనందును. సామెతలు ఎన్నో అధ్యాయం? 28వ అధ్యాయం 28, 20. నమ్మకం కలిగి ఉండటం ద్వారా కలిగేటువంటి ఫలితాలు చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో. ఇంకోటి 4వ భాగంలో ఈరోజు నమ్మకంగా ఉండేవారికి దీవెనలు మెండుగా కలుగును. స్తోత్రం. ఒకసారి ఒక అబ్బాయి వచ్చి, నేను పరీక్షలకు వెళ్తున్నాను, ఈరోజు రాసే పరీక్ష అందరికంటే చెప్పండి, హలో, ఫస్ట్ ర్యాంక్ రావాలన్నాడు. తప్పే ఉంది. పక్కన వాళ్ళ అమ్ముండి ఆగలేక ఒకటేసి, ఏరా నువ్వు పుస్తకం పట్టుకుని ఎన్ని రోజులు అయ్యిందిరా అంది. అంతే, గాలి పుస్తకం తీసి పారేసింది అంతే. పుస్తకం పట్టుకుని ఎన్నాళ్ళు అయ్యిందిరా అంది, ఒకటే మాట. అటువంటి తల్లుల కొరకు స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మలో. నువ్వు ఎన్నాళ్ళయిందిరా అంది. ఎన్నాళ్ళైతే ఉంది, అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు, నేను అన్నిట్లో ఫస్ట్ వస్తాను. అన్నిట్లో వచ్చే ముందు దేవుని సన్నిధిలో ముందు రావాలి. ఆమేన్. అన్నిట్లో నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యక్రమంలో నీవు ఉంటే అలాంటి వారిని దేవుడు చూస్తారు. పరీక్షల హాల్లో ఇన్విజిలేటర్ చూసి చూడనట్టుగా వదిలేయచ్చు. నిజమే కదా? వదిలేయచ్చు. అవసరమైతే పుస్తకాలు తెచ్చి దీంట్లో చూసి రాసేయండి బాబు అనొచ్చు. అంత మంచివాళ్ళు ఉన్నారు కనుక అనొచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు, నీ క్వాలిటీని బట్టి, నీ నమ్మకస్తుడువా అని ఆయన ఫిల్టర్ వేసి చూస్తున్నాడు. ఆమేన్. ఆయన ఫిల్టర్ వేసినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన తేల్చినప్పుడు మనలో నమ్మకం అనే శాతం ఎంత ఉందో ప్రభుత్వ పరంగా 2 మాటలు అంటారు. ఇంకా చెప్పాలంటే ఆర్థిక పరంగా. ఒకటి వృద్ధి రేటు. చెప్పండి, వృద్ధి రేటు. దేశంలో ఉన్న వృద్ధి రేటును బట్టి డాలర్ రేటు పైకా కిందకాని ఉంటుంది. దీన్ని బట్టి సెబీ నడుస్తూ ఉంటుంది. ఈ సెబీని బట్టి
ఇంకా చెప్పండి, గోల్డ్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ పతనం అయిందనుకోండి, దానికి కారణాలు ఎక్కడెక్కడో ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి అంటే సెన్సెక్తో కూలిపోయిన సెన్సెక్స్ అంటాడు. అంతే, ఒక్క రోజులోనే 1,000 కోట్ల రూపాయలు గట్టి చెప్పరే ఆవిరి అయిపోయినాయి అంటారు. వృద్ధి రేటు జీడిపి అంటారు. ఈ వృద్ధి రేటు ఎప్పుడైతే బాగుంటుందో దేశంలో అన్ని పరిస్థితులు బాగుంటాయి. అవసరాన్ని బట్టి ప్రింట్ చేసుకోవాలని కనుక యుఎన్ పర్మిషన్ ఇస్తే ఏ దేశం కూడా పేదరికంలో ఉండదు అసలుకి. వృద్ధి రేటును బట్టి, మన దగ్గర ఉన్న బంగారాన్ని బట్టి, అంటే మీ ఒంట్లో ఉన్న బంగారం కాదు, ఒంటి మీద ఉన్నది కాదు, దేశంలో ఉన్న బంగార నిల్వలను బట్టి వృద్ధి రేటు కనపడుతుంది. ఆమేన్. డబ్బులు కలిగిన వాళ్ళు కాస్త కూస్తో మీలాగా తెలివి కలిగిన వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. కొనుక్కుంటారు, 1 కేజీ ఏం పర్లే, ఏమైంది అట్లా. దాన్ని బట్టి దేశంలోకి వచ్చేటువంటి పరిశ్రమలు కానీ, రాష్ట్రంలోకి వచ్చే పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ పరిపాలన యొక్క వృద్ధి రేటు మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ఆర్నో చెప్పండి. హలో, చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఏమో మాకేం తెలిసాయి అంటారు, మరి అంతేనా? పరిపాలన బట్టి వృద్ధి రేటు. అయితే దేవుని దీవెన పరిపాలన బట్టి కాదు కానీ పరివర్తన బట్టి. ఆమేన్. దేవుడు నీ క్వాలిఫికేషన్ చూడట్లేదు, క్వాలిఫైయా కాదా అనేది వేరే విషయం. అది పేపర్కి కావాలి, కాగితాలకు కావాలి. ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా కనపడాలి. ఎవరి దృష్టిలో? అది దేవుని దృష్టిలో ఎవరైతే నమ్మకస్తులుగా కనపడతారో నమ్మకమైన వారికే దీవెనలట. క్వాలిఫికేషన్ కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఆమేన్. నీ దేవుడు కోరేది ఏంటి నీలో నాలో? క్వాలిఫికేషన్ కాదు. ప్రత్యక్ష గుడారం కట్టడానికి దేవుడు క్వాలిటీ మెయింటైన్ చేశారు. రెండోది క్వాలిఫికేషన్ మెయింటైన్ చేశారు. మూడోది చూస్తే ఆత్మీయత మెయింటైన్ చేశారు. జ్ఞానము, విద్య, ఆత్మపూర్ణత, ఈ 3 కలిగిన వాళ్ళనే ప్రత్యక్ష గుడారం కట్టడానికి పనివాళ్ళుగా పనిలో పెట్టాడు మోషే. అది దేవుని ఆజ్ఞ. ఏముండాలి? జ్ఞానము, విద్య, ఆత్మపూర్ణత, ఈ 3 కలిగినటువంటి వారిని అర్హులుగా ఎంచి ఈ 3 కలిగిన వారిని ప్రత్యక్ష గుడారంలో ఏ పని చేయటానికైనా వాళ్ళే ఉండాలి. అదేంటండి, ఎలియాజర్ గారికి దగ్గర బంధువు నేను. ఎలియాజర్ గారు అంటే ఎవరు? యాజకుడు. చెప్పండి, యాజకుడు. మోషే గారికి బాగా దగ్గర ఉండండి. అబ్బే, ఇక్కడ ఇటువంటి డీలింగ్లు ఏం పనిచేయవు మహాదేవుని దగ్గర. మోషే కొడుకులు నాయకులు అవ్వలేదు, అయ్యారా? మోషే కొడుకులు వారసులు అవ్వలేదు. ఇలా చాలామంది వారసత్వ హక్కు పొందుకున్నవాడు రాజకీయంగా, రాజ్యాంగంలో తప్ప దావీదు మరణం అవ్వకముందే తన కొడుకుని సింహాసనం మీద ఎక్కించారు. ఆ తర్వాత సొలొమోను మరణం అయ్యే పరిస్థితికి వచ్చేసరికి తన కొడుకుని ఎక్కించారు. వీళ్ళంతా బొడ్డోళ్లే, చిన్న చిన్న వాళ్ళని ఎక్కించారంటే అది వారసత్వంగా వచ్చిందంతే. దేవుని మాట కూడా, నీ తరపున ఒకడు ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు, అది దావీదుకు ఒక్కడికి ఇచ్చారు వాగ్దానం, ఇంకెవరికి ఇవ్వలేదు. సరే గమనించండి. ఇక దీవెనలు ఎవరు కలుగుతాయి? గట్టిగా అందరూ మైక్లో చెప్పాలి. నమ్మకమైన వాళ్ళంతా హల్లెలూయా. నాకు ధైర్యం లేదు, మీకు ధైర్యం ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నమ్మకమైన వాళ్ళంతా హల్లెలూయా. నిజంగా చెప్పండి, పర్లేదు, ఏమైంది? నాకు ధైర్యం లేదు, నేను ఎక్కడో తప్పిపోతాను ఉంటాను. మీరందరూ గట్టిగా నిలబడుతున్నారు కనుక స్తోత్రం. మీరు ఈరోజు ఎవరిని తిట్టలేదా? మీ పక్కన వాళ్ళకి చూసి చెప్పండి. మీ భర్తను తిట్టలేదా?
అయినా చెప్తామేంటి ఇక్కడ, మీ భార్య అని తిట్టలేదా? అబ్బాయి అటువంటి ఇక్కడ కాదండి. ఏదో ఒకటి తొందరపాటు. టైర్ స్లిప్ కంటే టంగ్ స్లిప్ ప్రమాదకరమైంది. ఏ స్లిప్పు చెప్పండి? టైర్ స్లిప్పా టంగ్ స్లిప్పా? హలో, టంగ్ స్లిప్. టంగ్ స్లిప్ అంటే అర్థం ఏంటి? ఏదో ఫ్లోలో అనేసానులేండి. తిన్న తర్వాత అరుగుద్దు కానీ అన్న తర్వాత పోదది. అది అతుక్కుపోయి ఉంటుంది. ఒకసారి ఒక కూతుర్ని పెళ్లి చేసి, మరి అవుద్దుగా తప్పదు కదా, పెళ్లి చేసి పంపించేటప్పుడు అక్క తమ్ముడు ఇద్దరే ఆ ఇంట్లో ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి 2 పిల్లలు. తమ్ముడు అక్కను పట్టుకుని బోరును ఏడుస్తున్నాడు. మరి ఉంటుంది కదండి ఆత్మీయత బంధం. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా సరే, చిన్నప్పుడు ఒకసారి పడుకునేవాళ్ళు కదా, ఒక్క కంచంలో తినలేదా? అక్కను పట్టుకుని బోరును ఏడుస్తున్నాడు. ఆ పక్కనే ఈ అక్క భర్త అంటే బావ చూసి అలాగే సరిపోని ఆ నీళ్ళు అయిపోయేదాకా ఏడని అనుకున్నాడు. ఇప్పుడు ఈ కళ్ళల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత ఏడుపు రాదిక, ఆ తర్వాత నవ్వు వస్తుంది అనమాట. అంతే. ఆతను ఉన్నటువంటి తండ్రి దబదబా వచ్చి, నానా ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాడట. నానా అక్క వెళ్ళిపోతుంది అన్నాడట. మరి బాధ ఉంటుంది కదా. ఏరా ఈరోజు నువ్వు 10 నిమిషాలు ఏడుస్తావు, కానీ రోజు ఏడ్చేవాడు పక్కనే ఉన్నాడు రా అన్నాడట. హలో, అర్థమైందా భాష? ఎవరో భర్త రోజు ఏడిసేవాడు పక్కన అంటే అంత ఏడిస్తూ ఎంత ఇంత శాడిస్ట్ అనమాట. ఇంట్లో అన్నిట్లో ప్రయారిటీ కోరేది. మరి కన్న పాపము పుణ్యమో తప్పదు కాబట్టి భరించారు. ఈ కుంపడు దించుకోవడానికి ఆ చేతిలో పెట్టి తూతో మంత్రం తుమ్మకాయ మంత్రం ఏదో మంత్రం పెట్టి పంపించారు. జీవితాంతం ఏడ్చేవాడు పక్కనే ఉన్నాడురా, ఆయన చూసి ఏడవరా, ఈ అమ్మాయిని చూసి కాదన్నాడట. అర్థమైందా? మన పిల్లల గురించి మనం చెప్పం, వాడు నమ్మకస్తులా కాదా అని చెప్పి మనం చెప్తే వాళ్ళు ఎప్పుడు నీ ముందే ఉంటారు. ఇక అందుకనే కొంత లోపల దాచుకుంటాం. ఎవరిలాగా తెలుసా? వారసత్వం బలం అనునయ్యా. మరి దాచుకోలేదా? అది నమ్మకమైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగానే ఉంటారు. నమ్మకమైన వాళ్ళు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నప్పటికీ వారు నమ్మకత్వాన్ని కోల్పోరు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారికి దీవెనలు కలుగుతాయి. స్తోత్రం. దేనిలో నమ్మకంగా ఉండాలి? 1-2 మాటలు ఈ రాత్రి. ఎందరికీ ఇష్టంగా ఉంది ఈ మాట? ఎంతమందికి ఇష్టం? ఏదోటి చెప్పండి. ఆమెన్నో హల్లెలూయానో. మనకు అదేగా ఉన్నాయి, ఇంకేమున్నాయి ఇక్కడ సూచనలు? అంతే కదా. ఈ మాటలు ఎంతమందికి కష్టంగా ఉన్నాయి? అయితే ఆమెను చెప్పండి. తెలియగలిగిన వాళ్ళు ఎవరని చెప్తారా? చెప్పరు. కాబట్టి మీరంతా తెలియగల వాళ్ళు కనుక చెప్పలేదు, అంతే. ఆమెను హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు అడగండి ఏం చెప్దామని. ఇదేం కూరగాయల మార్కెట్ ఏంటి, ఏం కొందామంటానికి? సరే ఉందా, ఇక ఆగుదాం. ఇక్కడ తమ్ముడు అక్కను పట్టుకుని ఏడుస్తున్నాడు. తండ్రి ఏమన్నాడు గట్టిగా? ఈమెను పట్టుకుని కాదురా, ఆయన పట్టుకాడు. ఎందుకని? రేపు నుంచి ఇదే డ్యూటీలో ఉంటుంది ఆమె. ఎవరో ఒకసారి ఒక అమ్మ ఫోన్ చేసింది, నాన్నగారు అంది గట్టిగా, సీరియస్గా, అంటే స్పీడ్గా. ఏంటి పిల్ల ఎలా మాట్లాడుతుంది ఏంటి ఫోన్ చేసి అని అంటే అటు నుంచి అంటుంది, నేను ఈయనతో కాపురం చేయాలా లేదా అని నన్ను అడుగుతుంది. నాకున్న మైండ్ కాస్త కరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక, ఎందుకమ్మా అలా అంటున్నావు తల్లి అంటే, ఇవాళ ఏ వారం తెలుసుగా ఉంది. ఏ వారం? రేపు ఏ వారం? అదే వారం. అప్పుడు కూడా తెలుసుగా ఉంది. అయితే ఏం చేయమంటావు అన్నాను. ఆదివారం నేను చికెన్ తినే అలవాటు ఉంది నాకు. ఇక చికెన్ తినే అలవాటు ఉంది. ఇది చికెన్ తెమ్మంటే నాకు డబ్బులు లేవంటున్నాడు నాన్నగారు అంది. అలాగమ్మా, పక్కింట్లో ఎవరైనా వండుతారేమో చూడమ్మా, 4 ముక్కలు తీసుకురాదు, ఏం పోయిందన్న. అంతేగా.
చికెన్ తెచ్చిన తిప్పలో గాలివాన్ అయిపోయి ఇంకేం చెప్పనులేండి, నన్ను కూడా పోలీస్ స్టేషన్ లాగారు మహాతల్లులు. ఆ లాయన్ చికెన్ తేపోవటం ఏంటి, ఈమె ఉరిపెట్టుకు చచ్చిపోవటం ఏంటి, మీకు అందరూ తెలుసు, పాత వాళ్ళందరూ తెలుసు. ఏం తేలా, చికెన్ తేలేదని. అదే గాలివాన అయిపోయింది, పెద్ద ఉపద్రవం అయిపోయింది. ఆఖరికి ఈ చికెన్ తేనోడుతో నేను ఇంతకు కాపురం చేయాలనుకుని ఉన్నపాటును చచ్చిపోయింది. యేసు రక్తం చెయ్యి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి నా ఫోన్, మీరేనంటగా ఏంటిది, పెళ్లి చేసిందని. పెళ్లి చేసాం కానీ చచ్చిపోమన్నావా ఏంటి, ఇలా అది ఏడిపించేవాళ్ళు వీళ్ళండి. పుట్టింట్లో ఏడిపించేవాళ్ళు మెట్లింట్లో ఏడుస్తారో కూడా చెప్పలేము. కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకత్వం పోయింది కనుక. నమ్మకమైన వారు ఎక్కడున్న నమ్మకస్తులుగా ఉంటారు. దేనిలో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం, మీరందరూ దేవుడిని నమ్మకాన్ని తోస్తున్నాడు తక్కిట్లో పెట్టి. కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు చూస్తారో, బలియన్ మార్కెట్కి వెళ్తే బంగారం చూస్తారో, అర్థమైందా? ఇంకా కొన్ని చోట్ల బట్టల షాప్కి వెళ్తే బట్టలు కూడా చూసిచ్చే షాపులు ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి. దేవుడు ఏం చూస్తున్నారు, గట్టిగా చెప్పండి, నీ నమ్మకాన్ని చూస్తున్నారు. నిన్ను తుయ్యగా, త్రాసులో నిన్ను తుయ్యగా నువ్వు తేలిపోయావు గనక నీ రాజ్యము నీ అధికారము నిలవదు. ఆమేన్. బెల్షజరు కూలిపోయాడు, నెబుకద్నెజరు కూలిపోయాడు, ప్రభుత్వాలు పతనమైపోయినాయి, అధికారాలు కోల్పోయారు. కారణం ఏంటంటే ప్రతి వారిని దేవుడు తక్కిట్లో కూర్చోబెట్టే రోజు ఒకటి ఉంది, నిన్ను చూసే రోజు ఉంది. ఈ చూసే రోజులో ఏం చూస్తాడో తెలుసా, నీ నమ్మకం ఎంతవరకు, దేంట్లో నమ్మకంగా ఉండాలి. మొదటి మాట చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటిగా 5వ వచనం. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత. అక్కడ ఆగుదాం. మందిరపు పనికి అధికారులైనటువంటి పనివారికి, పని జరిగించే వారికి ఆ డబ్బు అప్పగించిన తరువాత, ఈ డబ్బు ఎవరికి అప్పగించారు, పని జరిగించు వారికి. గట్టిగా చెప్పండి, పని జరిగించు వారి చేతికి. అంటే ఏంటది, పని చేసేవారు లేక పని చేయించే వారికి ఆ డబ్బు అప్పగించారు. ఏంటి, ఎందుకు ఈ డబ్బు ఇవ్వాల్సి వచ్చింది? పై 4వ వచనంలో చూస్తే, యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. ఎందుకు ఈ రొక్కం కట్టారో, ఎందుకు ఈ డబ్బంతా సమకూర్చవలసి వచ్చింది అని అంటే, మందిరము శిథిలమైపోయింది, పాడైపోయింది. ఈ పాడైన మందిరాన్ని మరలా రీమోల్డ్ చేయటానికి లేక బాగు చేయటానికి డబ్బు సమకూర్చారు. దీన్ని మూలధనం అంటారు. సంఘంలో సన్నిధిలో మూలధనం ఉండాలి. పాత నిబంధన కాలంలో ఇక్కడ మనం చదివిన దాంట్లో బొక్కసము అంటే ఏంటి, రొక్కపు బొక్కసం అంటే మూలధనం ఉంచేటువంటి స్థానము. ఆమేన్. మూలధనం అది ఉంచిన దాన్ని డబ్బు ఎంత ఉందో ఏంటో లెక్కేసి ఎవరికి ఇచ్చారు, మందిరపు పనికి అధికారులైన పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన ఆ డబ్బు అప్పగించిన తర్వాత, యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై. దేని చేయటానికి, శిథిలమైన స్థలములను శిథిలమైన స్థలమును మందిరమును బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారు దాన్ని ఇయ్యవలననియు, వడ్ల వారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలనని తెలియజెప్పుము. ఆమేన్. తెలియచెప్పము. ఎవరికి డబ్బు ఇచ్చారు అంటే, పని చేసేవారికి, 2 చేయించేవారికి, 3 భారం కలిగి బాధ్యతగా ఉండేటువంటి వారికి అప్పగించారు. అలాగే ఒక సంఘంలో వ్యవస్థలో ఎంతమంది ఉన్నా
కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు చేసే విధానం ఎవరికి ఇస్తారంటే వీరు చేయగలరు, చేసే సామర్థ్యం వీళ్ళకు ఉంది అని ఎవరినైతే నమ్ముతామో ఇదిగో నువ్వు ఇక్కడ ఉండి ఈ పని చేయాలని చెప్తా. అమ్మగారు నేనైనా వీళ్ళు పని చేస్తారు. లేదు నలుగురు నుంచోబెట్టి కూర్చోబెట్టి ఏం చేయగలుగుతారు, పని చేయించగలరు అని నమ్మకం నీ మీద కుదిరిన తర్వాతే ఆ బాధ్యత అప్పగించడం కుదురుద్ది. ఆమేన్. యజమాన్ని మెప్పించాలట. లోకోక్తి ఒకటి ఉంది. ఎవరిని మెప్పించాలి? యజమాన్ని మెప్పించాలి. పరమతండ్రి దేవుడు నీకు నాకు యజమాని. అలాగే నడిపించే నాయకులు, దైవజనులు మీ ఆత్మలకు యజమానిగా నీ ఆత్మక్షేమాన్ని కోరేవాళ్ళు. ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్న రాజైన యోషియా ఏలుబడి చేసేటప్పుడు వయసు ఎంత అంటే అతనికి గట్టిగా చెప్పండి, 8 ఏళ్ల వాడు రాజు అయ్యాడు. ఎన్నేళ్ళు? మనం ఏమంటామంటే వాడికేం తెలుసు, పిల్లకాకంటాం. 8 ఏళ్ల వాడు రాజకీయంలోకి వచ్చి రాజు అయినా పాడైపోయిన మందిరాన్ని బాగు చేయటానికి పనికొచ్చే వారికి అప్పగించాడు. ఆమేన్. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించరు, ఏది పడితే అది అప్పగించరు. ఇక ఫైనాన్స్ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉందనుకోండి, ఇది చాలా పటిష్టం. గవర్నమెంట్ నిలబడాలంటే, గవర్నమెంట్ ముందుకు నడవాలంటే ఈ 2 శాఖలు. లా అండ్ ఆర్డర్ అంతా కూడా మంచిగా నడవాలంటే హోంశాఖ. ఆర్థిక శాఖ కరెక్ట్గా ఉంటే ఖజానాకు డబ్బులు వస్తాయి, అప్పుడు పరిపాలన జరుగుద్ది. కింద ఎంప్లాయీస్కి అందరికీ కరెక్ట్గా జీతాలు వస్తాయి. ఈ బడ్జెట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. వచ్చేది 15 పైసలు, ఖర్చు 75 పైసలు అనుకోండి, ఏముంది అక్కడ? లోటు ఏర్పడింది. నమ్మకస్తులు కావాలి. పరిపాలనలో నమ్మకస్తులు, సంఘములో నమ్మకస్తులు, దైవజనుల దృష్టిలో నమ్మకస్తులు, దేవుని దృష్టిలో నమ్మకస్తులు. ఆ ద్రవ్యము పనిచేసే వారికి అప్పగించి ఏం చేశారు అని చూస్తే 7వ వచనం చూడండి. ఆ అధికారులు నమ్మకస్తులని. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరు వాళ్ళు? నమ్మకస్తులు. ఎవరు వాళ్ళు? అరే చెప్పండి గట్టిగా. అధికారులు. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఆమేన్. నమ్మకస్తులైన వారికి ఆర్థిక రంగం ఏదైతే ఉందో, సంఘంలో మూలధనమే కానివ్వండి, ఏదైనా ఖర్చు పెట్టే విధానం కానివ్వండి, నమ్మకస్తులైన వారికి అప్పగించడం జరుగుద్ది. అదేంటయ్యా నేను నమ్మకస్తురాలు కాదా అనుకోవచ్చు. నమ్మకస్తులు అని చెప్పి ఈ మందిరం పని చేయటానికి వాళ్ళకి డబ్బులు ఇప్పించి పని చేయించడానికి అప్పగించట, వారి చేతికి ఇచ్చిన డబ్బును గురించి లెక్క పుచ్చుకోలేదట. అంటే లెక్క తీసుకుంటారు కదా, రిటర్ను లెక్క తీసుకోవాలా. ఎందుకని తీసుకోలేదు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. పుదీనాలోను సోపులోనూ రాయబడింది. పుదీనా ఎంత ఉంటుంది, సోపు ఎంత ఉంటుంది? సోపు అంటే రుద్దుకునే సోపు కాదు, నవిలే సోంపు అంటారు కదా. పుదీనాలోను సోంపులో కూడా వాళ్ళు 10వ భాగం చెల్లించేంత నమ్మకస్తులు మన పూర్వీకులు. నీకు ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో అది నువ్వే చేయాలిగా, నీ పక్కన వాళ్ళకి చెప్పి వెళ్ళకూడదు. ఆమేన్. అధికారులు నమ్మకస్తులని వారికి ఇచ్చిన డబ్బు విషయంలో మరలా లెక్క అడగలేదు. దీవెనలు కలగాలంటే నమ్మకం ప్రతి పరిస్థితుల్లోనూ, నీకు అప్పగించిన ప్రతి పనిలో. ఆమేన్. ఒక ఆయన ఉండేవాడు, శంకరయ్య గారు. నీ పాత వాళ్ళకే తెలుసు, కొత్త వాళ్ళు ఎవరికి తెలియదు. ఆయన చనిపోయి కూడా సుమారు 25 ఏళ్ళు పైన అవ్వచ్చు. పరిపూర్ణమైన మారు మనసు లేదు ఆయనకి. అంటే చుట్ట తాగేవాడు, బయటికి వెళ్ళి, చర్చిలో కాదులేండి, బయటికి వెళ్ళి చుట్ట తాగేవాడు. ఏంటి శంకరయ్య గారు మీకు ఏంటంటే, అయ్యా అది లేకపోతే బాత్రూమ్ పని అవ్వట్లేదు అనేవాడు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అది.
ఈ కాస్త మారు మనసు వస్తుంది అనుకునేసరికి జబ్బు చేసింది. పాపం మంచం మీద ఎక్కాడు, కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. మందిరం కింద ఉండేటప్పుడు ఒక రోజున వర్షం పడుతుంది. బయట పిల్లలు ఎవరో గొడవ చేస్తున్నారు. శంకరయ్య గారు, మీరు ఇక్కడ కూర్చుని వాళ్ళు కంట్రోల్ చేయండి అన్న. కాస్త నోరు గల్లాడు లేండి, పెద్దాడే నోరు గల్లాడు కూడా. కర్ర పట్టుకుంటూ కూర్చుంటాడు, మామూలు కర్రలేంది నడవలేడు ఉన్నాడు. వర్షం అప్పుడు లేదు, ఆరాధన జరుగుతూనే ఉంది. ఆరాధన అంతా ప్రార్థన అయిపోయిన తర్వాత నేను బయటకు చూస్తే శుభ్రంగా తడిసిపోయి ఉన్నాడు ఆయన. పెద్ద వయసు. ఎంతమంది తెలుసు శంకరయ్య గారు? ఇద్దరు ముగ్గురికే తెలుసు ఆయన. ఇప్పుడు తడిసిపోయి ఉన్నారు. నేను బయటకు వచ్చి, ఏంటి శంకరయ్య గారు తడిసిపోవటం ఏంటి ఈ వయసులో మీరు ఏంటంటే, అయ్యా వర్షమే రానివ్వండి, వరదే రానివ్వండి, ఏదైనా రానివ్వండి, మీరు చెప్పింది పూర్తిగా నేను తల వంచుకుని పనిచేస్తా. ఏం చేస్తా? తల వంచుకు పనిచేస్తా. మనమైతే ఏం చేస్తాం? మీ పక్కన వాళ్ళు అడగొద్దులే, నేనైతే పారిపోతాను అంటారు వాళ్ళు. కదలకుండా మెదలకుండా అక్కడే కూర్చుని ఆ పెద్ద వయసుకు వణికిపోతుంటే, అయ్యో ఇంతండి ఇది అంటే, మీ మాట నేను తప్పకూడదయ్యా. దీనిలో ఏముంది? నమ్మకత్వం, నమ్మకం. నీ నమ్మకాన్ని బట్టే దేవుడు నీకు దీవెన ఇవ్వబోతున్నాడు. అధికారులు నమ్మకస్తులను ఇచ్చిన డబ్బు విషయంలో లెక్క అడగలేదు. ఫంక్షన్లు జరిగేటప్పుడు పెళ్ళిళ్ళలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా. ఎరా ఇదిగో ఇస్త్రాకులు కట్టబట్టరా, 100 రూపాయలు ఇచ్చామనుకో, నీకు చిల్లరిస్తే ఒట్టు. నిజమే చెప్పండి, వాళ్ళు చిల్లరిస్తారా? ఇంకెవరో వంటలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. రాసినవి కాకుండా మళ్ళీ పంపిస్తారు. ఎంత డబ్బులను పెట్టుకోండి, ఖర్చులు అయ్యేది అక్కడే. అర్థమైందా? ప్లాన్ లేకపోతే దెబ్బతింటారు. అది కన్స్ట్రక్షన్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఒకళ్ళ చేతి మీదే డబ్బు నడవాలి. ఇచ్చిన వెంటనే ముఖమాటం లేకుండా, నీకు ఇచ్చిన 100 రూపాయలు చిల్లరిటు అని తీసేసుకోవాలి. కొందరు చిల్లర తిరిగి ఇచ్చే అలవాటు అస్సలు పొరపాటు ఉండదు. అంతే. సాయంత్రానికి ఏమవుతాయి అంటే, ఇచ్చిన డబ్బులన్నీ జేబులో మొత్తం ఖాళీ అయిపోతాయి. దేనికి వాడారో లెక్క రాదు. ఏమొస్తున్నప్పుడు షార్ట్ అనండి, షార్ట్ వచ్చేస్తాయి. చేసేవాళ్ళు నమ్మకస్తులు, చేయించేవాళ్ళు నమ్మకస్తులు, సహకరించేవాళ్ళు నమ్మకస్తులు అయితే, నమ్మకమైన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ లోటు రాదు. అధికారులు నమ్మకస్తులని వారికి ఇచ్చిన డబ్బు విషయంలో గట్టిగా చెప్పండి, లెక్క అడగలేదు. 7వ వచనంలో చివరి భాగంలో ఉంది, నాకు దొరికినని శాస్త్రితో గ్రంథము దొరికినని చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి. ఆమేన్. ఇదిగోండి, ఈ మందిరం పనిచేస్తూ ఉంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, ధనం దొరికింది. ఈ ధనం దొరికిన దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారట? అధికారులైన పని జరిగించే వారి చేతికి అప్పగించిరని వర్తమానము అప్పగించామో. దొరికిన డబ్బు అప్పగిస్తారా? అప్పగించిన దాన్ని నమ్మకంగా ఎవరైతే చేస్తారో వారికి మరలా అప్పగించబడద్ది. స్తోత్రం. నమ్మకత్వం లేదనుకోండి, వ్యవస్థ దెబ్బతింటుంది, నీ కుటుంబం దెబ్బతింటుంది, నీ సాక్ష్యం పాడైపోద్ది. అందుకని పని విషయంలో నమ్మకత్వం. నీకు ఏ పని అప్పగించబడిందో, ఏ విషయంలో ఉన్నావో. ఒకసారి గుణదల్లో ఒక మీటింగ్ జరుగుతుంది. అది ఆదివారం సాయంత్రం రమ్మన్నారు. నేను వెళ్ళి హాజరు అవ్వాలి, ఏదైనా రిఫరెన్స్ ఇవ్వాలి. అక్కడ నాకు వెళ్ళే అవకాశం కుదరలేదు. ఒక బిడ్డను పంపించాను ఆ రోజు, చాలా సంవత్సరాలు అయింది. నువ్వు పలానా టయానికి అక్కడికి వెళ్ళు, నా తరపున అక్కడ కూర్చో, ఏదైనా అడిగితే ఈ మాట చెప్పు, జరిగింది ఏదో నాకు తీసుకొచ్చి చెప్పన్నాను. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు.
ఇంకా వచ్చి చెప్పలేదని ఒకరోజు చూసా, 2 రోజులు చూసా. 3వ రోజున ఎవరితో కబురు చేసి అబ్బాయిని రమ్మని అన్నాను. వచ్చాడు. నువ్వు గుణదలు వెళ్ళావా, అక్కడ ఏం జరిగింది ఏంటన్నా? నాకు కుదరలేదయ్యా అన్నాడు. ఒకటే మాట, హలో, నాకు కుదరలేదు, వెళ్ళలేదన్నాడు. ఇదేంటి ఇప్పుడు చెప్తున్నావు ఈ మాట? అది వెళ్ళాల్సిన మీటింగు, అర్జెంట్ అని చెప్పాను కదా. నీకు కుదరపోతే నా చెప్తే ఎవరో ఒకళ్ళని పంపించేవాడిని కదా, ఎందుకు ఈ పని చేసావన్నా? నీకు అంతే. నమ్మకం అయినటువంటి వాళ్ళు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు చిరకాలము స్థిరకాలం నిలబడతారు. నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళు తన స్థాయిని కూడా కోల్పోతారు. ఆ బిడ్డడు కోల్పోయాడు అట్లాగే. ఇక ఇప్పుడు టచ్లో లేడు. అంతే. ఇక 1-2 సార్లు చూస్తా, మరలా అతనికి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఉన్న చిన్న పని కూడా అప్పగించలా. ఎందుకని? గట్టిగా నమ్మకస్తుడు కాదు. మరొకసారి కళ్యాణ మండపంలో మన మీటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఇదిగా చేసేవాళ్ళం కదా, ఫలానా చోటుకి వెళ్ళి నువ్వు ఈ పని చేస్తూ ఉండు, నువ్వు అక్కడుండు అన్నాను. నమ్ముతాం కదా. ఆ పని జరుగుతూ ఉంది. ఫోన్ చేశాను, ఎంతవరకు వచ్చింది పని, అది కట్టారా, ఇది లేపారా, తీసుకెళ్ళారా, ఇది తెచ్చారా అని అడిగాను. అని వెళ్ళలేదయ్యా, నాకు కుదరలేదన్నాడు. హలో, నీకు చెప్పి 2 గంటలైంది, కనీసం ఏదన్నా పని ఉంటే అరగంటలో నువ్వు సర్దుకుని అక్కడికి వెళ్ళాలి కదా. 2 గంటలైనా ఇంక నువ్వు వెళ్ళలేదు, ఇంకో అరగంటలో వెళ్తానంటున్నావు. ఆ మాట నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగాను. కుదరలేదయ్యాను. ఇప్పుడు కూడా ఆ బిడ్డడు స్థిరత లేదు. ఇక మరలా పని అప్పగించలేదు నేను. జాగ్రత్త. అమ్మగారైనా నేనైనా ఏదైనా నీకు పని అప్పగిస్తే అది చేస్తే మరలా నీకు అప్పగించడం జరుగుద్ది. అప్పుడు దానివల్ల ఏం కలుగుతుందంటే దీవెనలన్నీ రిజర్వేషన్ చేయబడతాయి. ఆమేన్. అప్పగించిన దాన్ని చేయకపోతే నీ దీవెనలు నువ్వే పోగొట్టుకుంటావు. ఎలాగండి? జరగదా? జరుగుబాటు ఉంటుంది, కానీ నెమ్మది ఉండదు. పడుకుంటావు కానీ లెగలేవు, పడుకుంటావు కానీ నిద్ర రాదు, తింటావు కానీ అరగదు, పళ్ళిన దగ్గర కూర్చుంటావు కానీ ఆహారం మీద నీకు ఇష్టం ఉండదు. దేవునికి దూరం అయితే కనపడేటువంటి సిగ్నల్స్ అన్నీ ఇవన్నమాట. వర్షం వస్తుందంటే సూచనలు కనపడినట్టుగా నువ్వు పరిచర్యకు దూరం అయితే, మాట వినకుండా నమ్మకత్వాన్ని కోల్పోతే నీ దీవెనలు దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడు. ఆమేన్. సౌలును దేవుడు ఏర్పాటు చేస్తే సౌలు నమ్మకత్వాన్ని కోల్పోయి తనది కాని పనిచేశాడు. అందుకనే పేద కుటుంబంలో పుట్టాడు దావీదు. ఏదో 4 గొర్రెలు కాసుకుంటే బతికే కుటుంబం అది. కుటుంబం పెద్దే కానీ పేదరికం ఉన్న కుటుంబం యెషై. కానీ ధనవంతుడైనటువంటి కీషు కుమారుడైన సౌలు అప్పటికే ఆస్తిపరుడు, అప్పటికే స్థాయి కలిగిన వాడు. ఈ స్థాయి కలిగిన వాడిని కూర్చోబెట్టి పేదవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. గర్వమణిచి గద్దెలు దింపి గనులకి గడ్డి కనిపిస్తాడు దేవుడు. అందుకనే నీ నమ్మకత్వం ఎక్కడుంది? ప్రతివారు కోరేది ఏంటంటే నాకు దీవెన కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతాం, తప్పలేదు. ఉద్యోగం ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు, ఏదన్నా పనికి పెట్టుకోవాలంటే వారిలో స్థాయి ఏంటో చూస్తారు. మరి దేవుడికి దీవెనలు ఇవ్వాలంటే ఏంటి? నీ నమ్మకత్వాన్ని చూస్తాడని చెప్పాను. క్వాలిఫికేషన్ కాదు, క్వాలిటీని దేవుడు చూస్తున్నాడు, క్వాంటిటీని చూస్తున్నాడు. క్వాలిటీ ఆర్ క్వాంటిటీ, ఈ 2 దేవుడు చూస్తున్నాడు. అధికారులు నమ్మకస్తులను ఇచ్చిన డబ్బు విషయంలో లెక్క తీసుకోలేదు. అదేంటండి ఇచ్చి వదిలేశారా అంటే లెక్క అడగక్కర్లా. ఏ టు జెడ్ మొత్తం అక్కడ రాసి ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత అయినా ఆ పుస్తకం తీస్తే దానిలో మార్కులే కానీ రిమార్క్ కనపడకూడదు. అది నిజమైన నమ్మకస్తులు చేసేటువంటి పని. స్తోత్రం. నేను రోజు డైరీ రాసుకుంటా, మీరు కూడా రాసుకోండి మీ ఇష్టం. ఈరోజు ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అని రాస్తాను. ఏ ఆదివారం ఏం చెప్పానని రాసుకుంటా, శనివారం ఏం చేశానని రాసుకుంటా, అన్నీ రాసుకుంటా. ఇలా రాశాను గనక 4 సంవత్సరాల క్రితం ఏదో కావాల్సి వచ్చింది.
ఈ సంవత్సరం రాసిన డైరీ వచ్చే సంవత్సరం ఉంచుతా. 4 సంవత్సరాలు ఎక్కడ ఉంటుంది? ఇంకొండదు. ఎక్కడ దాకా ఎన్ని డైరీలు అవుతాయి? ఈ కుదరదు. కానీ ఒకటి డైరీ ఉంది, పర్సనల్ డైరీ, అది మీకు చెప్పనులే. దానిలో రికార్డులు ఉంటాయి. ఆమె మీకు ఎవరో చెప్పనే అడ్రస్. దానిలో రికార్డులు ఉంటాయి. అమ్మగారిని కూర్చోబెట్టి నేను రఫ్ రాసి, ఇదిగో దీనిలో ఈ పేజీలు ఎట్టరాయి, ఈ పేజీలు ఎట్టరాయి, ఈ పేజీలు ఎట్టరాయి, ఎవరో చూపించను, మా అమ్మాయికి మాత్రమే చూపించాం. అది ఆ డైరీ అంతే. మీ ఇంట్లో కూడా ఏదో పుస్తకం మీద రాసుకుని, బంగారం రాసుకుని, లేకపోతే తర్వాత రక్త విజయ్ చాలా ఇబ్బంది అవుద్ది. ఇవన్నీ చూస్తూ ఉంటే దానిలో రహస్యం దొరికింది నాకు. స్తోత్రం. ఎప్పుడుదో 5-6 సంవత్సరాల నాడు రికార్డు, అసలైన డైరీ లేదు, దాంట్లో దొరికింది. అప్పుడు దానిలో చూశాను. అప్పుడు ఏం జరిగింది మొత్తం దొరికింది. అర్థమైందా? నమ్మకస్తుల్ని దేవుడు క్వాలిటీ చూస్తున్నాడు, క్వాంటిటీ చూస్తాడు. ఆ డైరీ చూస్తే అర్థమైనట్టుగా మీరు చూడంగానే దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, అందరి పేర్ల మీద అక్కడ డైరీలు ఉన్నాయి. వాని పేర్లు దానిలో వ్రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. గ్రంథములు తెరవబడు అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. నువ్వేం చేసావో, ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎప్పుడు పారిపోయావో, ఎటు వెళ్ళిపోయావో అన్నీ కూడా రాసి ఉంటాయి అక్కడ. స్తోత్రం. వీరిద్దరికీ మరలా నేను బాధ్యత అప్పగించలా. అర్థమైందా? టీముల్లో కూడా చెప్తాను లీడర్స్కి, 4 వారాలు చూడండి, 5 వారాలు చూడండి. ఈ 5 వారాలు వాళ్ళు కంటిన్యూగా రాకపోతే నేనే రౌండ్ చేసేస్తా ఇక్కడ పేరు. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే, అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు రాగానే, అమ్మో మళ్ళీ మా అక్కయ్య వచ్చింది, మా తమ్ముడు వచ్చి పేరు రాసేస్తారు. ఇంకా వాళ్ళ బాధ్యత ఎక్కడ ఉంటుందండి? ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి, వ్యవస్థ ముందుకు నడుస్తుంది. స్తోత్రం. ఒక టీమును, స్త్రీల టీమును, అది ఇక్కడ చెప్పలే కానీ, 3 నెలలు పుస్తకం నా దగ్గర తీసుకురాలేదు, సంతకాలు లేవు. ఆగస్టు నెల వచ్చేసింది. జూలై నెలలో తెచ్చి, నాన్నగారు 3 నెలల నుంచి దీంట్లో సంతకాలు పెట్టలేదు అన్నారు. పెట్టలేదా, పెట్టించలేదా అని అడిగాను. తప్పుందా? పెట్టలేదా, పెట్టించలేదా అని అడిగాను. నా నోట్స్ ఇంటికాడ పడేసి వచ్చారా అయ్యగారు అన్న. ఇంటికాడ వేసారా? సరే, అక్కడ పెట్టి 0 పెట్టి తీసుకెళ్ళన్నాను. ఎలా నాన్నగారు? ఈ సంవత్సరం మీరు లెక్కలో ఉండరో, మీకు మార్కులు లేవు. ఈ రిమార్కులు ఇంకేం ఉంది? లేదు. మీరు అందరితో పాటు వచ్చి కూర్చోవాల్సిందే తప్ప టీముకి ఇచ్చేటువంటి ఏది కూడా ఈ సంవత్సరం మీకు వర్తించదో. అంతే, ఇవ్వలేదు ఇక ఆ టీముకి. ఈ సంవత్సరం కూడా మీ టీములు చెప్పండి, మీ పక్కన మీ టీములు అనండి, మీ టీములో మధ్యలో వెళ్ళిపోయారు అందరూ. పాపం అమ్మగారిని కష్టపడి రోడ్లన్నీ తిరిగి తెచ్చిపెట్టి పొరపాటు వచ్చామా, పొరపాటు కూడా ఇవ్వలేదు. అంతే. పద్ధతి పాటించకపోతే ఎట్లా వస్తుంది? నమ్మకత్వాన్ని కోల్పోతే ఎట్లా వస్తుంది? అందుకనే ఇచ్చే ఎవరు కూడా స్త్రీల టీములు ఇవ్వలేదు. ఇవ్వకపోతే అనండి, పక్కన వాళ్ళు అనండి, ఇవ్వకపోతే అనండి. అంతేనా? నమ్మకత్వం. లీడర్లారా, సభ్యులారా, స్త్రీలైనా పురుషులైనా, యూత్ అయినా, గర్ల్స్ అయినా, జెంట్స్ అయినా, ఎనీ పర్సన్, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథంలో చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఏ లోపం లేకుండా? శక్తి లోపము లేకుండా. నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఆమేన్. వెళ్ళే పాతాళంలో పనులు అక్కడ ఉండవు, చేయటానికి ఏమీ లేదు. ఇక్కడ ఉన్నప్పుడే, భూలోకం ఉన్నప్పుడే, మన జీవం మనలో ఉన్నప్పుడే, మనం నడుస్తున్నప్పుడే, చూస్తున్నప్పుడే, చేయుటకు నీ చేతికి వచ్చిన అప్పగించిన ఏ పనైనా ఏ లోపం? శక్తి లోపము లేకుండా చేయి. తప్పించుకునే వారిలో ఉండొద్దు.
పనిచేసేటప్పుడేమో దూడల్లోనంట, మేసేటప్పుడేమో ఇడ్లీలోనంట. అది ఒక మాట అంటారులేండి, అర్థమైందా? సమయం వచ్చినప్పుడు ఇది నా కుర్చీ అంటాం, మరి పనిచేసేటప్పుడు ఎక్కడున్నావు? నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు బాత్రూంలో అడిగాను. ఆ రోజు నాకు డ్యూటీలు వేసారు. ఆ రోజుల్లో ఉండే కో ఎడ్యుకేషన్ ఉండేది. ఆ రోజుల్లో స్త్రీలందరూ ఇడిసిన బట్టలన్నీ ఉతకమన్నారు. మా డీన్ వచ్చి అన్నాడు, ఈ బట్టలన్నీ నువ్వు నాయన కలిసి ఉతకాలన్నారు. మన బట్టలు మనం ఉతుక్కోవడమే చేత కాదు, ఈ లేడీస్ బట్టలని మీరే ఉతకాలన్నారు. ఆ రోజుల్లో అంత కఠినంగా ఉండేది ట్రైనింగ్ అంటే. ఇప్పుడేముందిలే కానీ కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు కాదు, లెక్క ఇదే ఉండేదండి, చిన్న డబ్బా లాంటిది ఇట్లా వేసేవాళ్ళు. కాస్త పెద్ద డొల్ల కలిగిన వాళ్ళకేమో అటువంటి 2 కావాలి, ఇక కొంచెం సరిపెట్టుకునే వాళ్ళకి సరిపోద్ది. అలా నాకు కొంచెం పెట్టు అన్నాం అనుకోండి, అక్కడ దాని ప్రకారమే వంట చేసేవాళ్ళు. ఆ రోజుల్లో సంగతి చెప్తున్నాను. కూర కూడా చిన్న గరిటె అట్లా వేసేవాళ్ళు, దాంతోనే సరిపెట్టుకోవాలి. ఏంటి పరిస్థితి అంటే, రాబోతున్న రోజుల్లో నిలబడాలంటే ఇట్లా ఉండాలనేవాళ్ళు. ఆమెన్. పనిష్మెంటు విపరీతమైన పనిష్మెంట్ ఉండేది. అటు ఇటు తిరిగితే ఊరుకునేవాళ్ళు కాదు, అటు చూస్తే ఇటు చూస్తే ఊరుకునేవాళ్ళు కాదు. అంత క్రమశిక్షణ కలిగిన రోజుల్లో నేను వాక్యం నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలా పరిచర్య చేశాను. ఓ రోజైతే వర్షం పడుతుంది, పరిచర్య డ్యూటీ వేసి అంట్లన్నీ తోమన్నారు నన్ను ఇంకొక ఆయన్ని. ఈయన అన్నాడు, బ్రదరు మా ఇంట్లో నేను గ్లాస్ కూడా మంచినీళ్ళు కూడా తీసుకునేవాడిని కాదు, ఇక్కడ నాకు ఈ డ్యూటీ వేసారని ఆయన బాధపడ్డాడు. ఏమో వేసారుగా ఏం చేద్దాం, ఇంటికాడ తోమపోయినా పర్లేదు, ఎట్లా కూడా నేర్చుకుందామని తోమాం. ఆయన ఇంటర్నేషనల్ అధ్యక్షుడు అయ్యాడు. ఎవరో అంట్లు తోమనైనా చెప్పండి. నాతో పాటు బట్టలు ఉతికినటువంటి ఆయన అమెరికాలో ఉన్నాడు, మిషనరీగా ఉన్నాడు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఇప్పుడు నాకు తెలియదు. సరే, నేను ఇక్కడ ఉన్నానా? ఇక్కడ ఉన్నాను. నీ పరిచర్య నిన్ను పైకి లేపుద్ది. చేయుటకు ఏ పనైనా నీ చేతికి వస్తే దేవుని పని విషయంలో నేను ఇప్పుడే వస్తానుగా, నువ్వు చేస్తా ఉండి అప్పచెప్పొద్దు. నీకు అప్పగించింది నువ్వే చేయాలి. ఆమేన్. నువ్వు చేస్తే నీకు ఫలితం వస్తుంది. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కొందరు వాళ్ళు చేయలేక వాళ్ళ కింద మనిషిని పెట్టుకుంటారు. నిజమేనా? మనిషిని పెట్టుకుంటారు. వీళ్ళకేం ఇంత జీతం వస్తే వాళ్ళకి ఇంత జీతం ఇచ్చి నువ్వు చేస్తూ ఉండు, ఏదన్నా పై అధికారులు వచ్చినప్పుడు నేను వచ్చి హాజరవుతానులే. సంతకమేమో వీళ్ళది, పని ఏమో వాళ్ళది. డ్రా చేసేదేం వీళ్ళు, ఇచ్చేదేం వాళ్ళకి. ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అట్లాగే. కానీ దేవుని పని విషయంలో నువ్వు అప్పగించకూడదు. నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. పనివారు నమ్మకస్తులు, అధికారులు నమ్మకస్తులు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఏ లోపం లేకుండా శక్తి లోపం చేస్తున్నావా? తప్పించుకుంటున్నావా? ఎందుకని దీవించబడలేకపోతున్నావు? ఆదాయం వస్తుంది, అక్షరాల్లో కనపడుతుంది, అవసరాలు కొంతవరకు తీర్చబడుతున్నాయి, కానీ దానివల్ల నీకు సంతోషం కలుగుతుందా? ఎముకలకు సత్తువట, దేహమునకు ఆరోగ్యమట. సామెతలో ఏముంది? ఎముకలకు సత్తువ, దేహమునకు ఆరోగ్యం. ఏదైనా మనం చేసిందే మన కొరకు ఉంటుంది. నువ్వు చేసిందే నీకు ఫలితాలు ఇస్తాయి. ఆమేన్. తప్పించి తిరిగావా, ఫలితాలు రావు. ఆ ఇద్దరు గురించి చెప్పాను కదా, పేర్లు ఎందుకులే. కానీ ఒక ఆయన్ని కేరళ సెమినార్లో పాల్పొందటానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. 5 రోజులు సెమినార్, అప్ అండ్ డౌన్ టికెట్లు వాళ్ళే ఇచ్చారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఇన్ఛార్జితో మాట్లాడి, సార్ మా పిల్లలు 2 ఉన్నారండి, ఒక అతను వేరే చోట ఉన్నాడు, ఒక అతను ఇక్కడ ఉన్నాడు, నా తరఫున నేను వాళ్ళిద్దరిని కేరళ పంపిస్తానండి, వాళ్ళు కేరళ చూస్తారండి, కాస్త మీరు హెల్ప్ చేయండి అన్నాను. ఆయన వెంటనే స్పందించి నన్ను మెచ్చుకుని, ఎవరైనా వచ్చి ఆ సెమినార్లో పాల్పొందాలని చూస్తారండి, అది ఇదండి, కానీ మీరు ఆ స్వార్థం లేకుండా వాళ్ళకి ఇస్తా అన్నారండి, యువర్ గ్రేట్ అన్నాడు. ఒకటే మాట. వెంటనే
ఆ టిక్కెట్లు వాళ్ళ పేరు మీద మార్చి అక్కడ రిజర్వేషన్ అంతా మార్చేసి వీళ్ళిద్దరిని పంపించాను. వారిలో ఒక ఆయన ఆంధ్రాలో పెద్ద పాస్టర్ గారు అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మధ్యన వెళ్ళాను అక్కడికి, 2 నెలల క్రితం వెళ్ళి అక్కడ వాక్యం చెప్పొచ్చాను. చాలా ప్రేమిస్తాడు ఇప్పుడు కూడా. మరి ఇంకొక అతను ఉన్నాడు, ఏం విసిరేసిన బాలు మళ్ళీ దగ్గరికి రానట్టుగా ఎక్కడున్నాడో తెలియదు. అప్పగించిన దాని విషయంలో నమ్మకస్తులు కావాలి. నీవు పొందిన దాని విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. అప్పగించిన దాన్ని అధికారులు ఎలా నడిచారట? నమ్మకంగా నడిచారు. దేవుని సొమ్ము దేవుని మందిరంలోది, దేవుని పని విషయంలో ₹1 మిగిలిన మన పుస్తకాలు ఉంటాయి, పండుగ పుస్తకాలు కానివ్వండి, మూలధనం కానివ్వండి, ఏదన్నా ₹10 ఉన్నాయి దీంట్లో అంటే ఆ ₹10 మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దాంట్లో అట్టాగా ఉంటాయి. అవి వాటాకు లేదు. సండే స్కూల్ అయ్యా, ఇది సండే స్కూల్ దాకా ఉంటాయి. ఇది యూత్ అయ్యా, చెప్పండి. యూత్ వాళ్ళు యూత్ వాళ్ళు ఉందా? యూత్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ₹1 అయినా సరే. సండే స్కూల్ వాళ్ళది చెప్పండి, నిజమేనా టీచర్లు? సండే స్కూల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అన్నీ నా దగ్గర పడ్డా అని చాలా ఖర్చులు ఉంది, చాలామంది దైవజనులు ఉన్నారు నా దగ్గర, వాళ్ళందరికీ ఇవ్వాలి అని ఎప్పుడన్నా అడిగానా? గడి చెప్పండి, అడిగాం. ఎవరిది వాళ్ళే, దేనికి అదే ఉండాలి. అలా నమ్మకంగా ఉండబట్టి ఈ రోజున మీ ముందు నిలబడగలిగాను. స్తోత్రం. చాలా అవకాశాలు వచ్చినాయి నా అనుభవాన్ని బట్టి, కానీ నన్ను చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళే కానివ్వండి. 2 ప్రాజెక్టులు ఇవ్వట 2 సార్లు వచ్చారు. ఓల్డ్ విజన్ ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, ఇంకేదో ఒక ప్రాజెక్ట్ ఇస్తాం, మీరు హెడ్గా ఉంటారు, మీరు నడిపించండి, దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుందన్నారు. నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను బాబు, నాకు వద్దది. అవన్నీ వచ్చినాయి అనుకోండి, 1 సున్నా పగ 2 సున్నాలు పెట్టకపోతే ప్రాజెక్ట్ నడవదు. అవన్నీ తెలుసు. ఈ పెద్దమ్మాయికి ఇచ్చామనుకోండి, పక్కన చిన్నమ్మాయి ఉంటుంది, అదిగో పెద్దమ్మాయి గీతలు ఇచ్చారు, మాకు దోణ కూడా ఇవ్వలేదు అంటారు. ఆ ప్రాజెక్ట్ అదే హెల్పింగ్. ఇటువంటివన్నీ ఇవ్వటానికి ఆ ప్రాజెక్ట్ హెడ్గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మొత్తం రిలీజ్ అవుతాయి. ఫండ్స్ వాళ్ళు ఇస్తారు, రిలీజింగ్ చేసేది ఇక్కడ అనమాట. వద్దు నాయన నాకు. అయ్యగారు మీరు ఇంత తెలివి తక్కువగా ఉన్నారు ఏంటి అయ్యగారు అన్నాడు ఒక ఆయన పట్టుకుని. తెలివి తక్కువ పాడు, నాకు ఈ తెలివి చాలే బాబు, ఏదో మట్టి బుర్ర దేవుడిచ్చాడు, మీరు బంగారం బుర్రతో తిరగండి. ఆయన ఒకరోజు, ఆ రోజుల్లో బాగా కాస్ట్లీ హోండా సిటీ కారు, టాప్ అండ్ కారు వేసుకుని వచ్చాడు. ఏంటి కారు నీదేనా అన్నాను. ఇదేంటి సారు, ఇంకా ఉంది ఇంటికాడ 2. స్తోత్రం. ఏమి నడిపిస్తున్నాడు? ప్రాజెక్ట్. నాకు అవసరం లేదు అంటే చేస్తే నమ్మకత్వం పోద్దని కాదు. ఒక బాధ్యత ఉంటే 1 సున్నా పక్కన ఇంకో 0 పెట్టాలి. జరగపోయినా సంతకం పెట్టాలి నువ్వు, లేకపోతే ప్రాజెక్ట్ నడవదు. నేను ఇలాగే ఉంటాను. దేవుడు ఏది ఇస్తే అదే తింటా ఉన్నాను నేను, అంతే. స్తోత్రం. నమ్మకత్వం. ఆ నమ్మకమే దేవుని సందులో నిలబెట్టింది. ఈ పక్క వాళ్ళని అడగండి, నమ్మకంగా ఉండండి, ప్రభువు నీకు జీవ కిరీటం ఇస్తారు, దీవెనలు కుమరిస్తాడు. ఎవరి మీద? అందం ఐశ్వర్యం ఉన్న వాళ్ళ మీద కాదు, నమ్మకంగా ఉండే వాళ్ళ మీద. ఇస్సాకు 1 సంవత్సరంలో 100 ఫలితాలు పొందాడు. కారణం ఏంటి? తండ్రి చంపేస్తానంటే చావటానికి పడుకున్నాడు, అలా చంపేసే నాన్న అన్నాడు. మరి నమ్మకత్వం కాదా? అదేది నాన్న, ఇదేది నాన్న, ఇదే ఉందా అని అడిగితే తండ్రి ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడు లేరా బాబు అన్నాడు. 25 సంవత్సరాల వయసు అప్పటికి ఇస్సాక్కి. చరిత్రకారుడు చెప్పిన ప్రకారం 25 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు వెంటనే కట్ల మీద నుంచి లేసే కట్టి పట్టుకుని అబ్రహాం అక్కడే చంపేయాలి లెక్క అయితే. ముసలోడా, నన్ను చంపటా తీసుకొస్తావా, ముందు నిన్నే చంపుతా అనాలి కదా. ఆ నమ్మకత్వమే ఇస్సాకును గొప్పవాడిని చేసింది. ఆమేన్. పడండి, దేవుడు మిమ్మల్ని లేపుతాడు. అనుభవించండి, దేవుడు నీకు శక్తినిస్తాడు. మన జీవితాలు ఎప్పుడూ పూలబాటుగా ఉండవు. రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి, కానీ నీ నమ్మకత్వాన్ని కింద పడకుండా చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్. అప్పగించబడిన తర్వాత ఏ పని నీకు అప్పగించారో, ఏది చేయమని నీకు చెప్పారో
అది నా భాగ్యం అనండి. చెప్పండి అందరూ, ఇది నా భాగ్యం. కొందరు బిడ్డలు ఉన్నారు, నువ్వు ఈ పని చూడాలి, ఈ పని చూడాలి, ఈ పని చూడాలని చెప్తా. వారు నమ్మకంగా చేస్తూనే ఉన్నారు. అందుకనే దేవుడు వారిని ఇంకా బలపరిచి కాపాడుతున్నాడు. స్తోత్రం. తప్పించుకునే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, పని చేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు కావాలి. అది భారమైనా, ఒకవేళ నీ చేతి ఖర్చు పెట్టినా సరే దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. తలలు వంచండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి అప్పగించిన ప్రతి దానిలో కూడా అధికారంలో ఉన్నవారు నమ్మకస్తులుగా ఉన్నారట. అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ప్రియులారా, అధికారులే నమ్మకంగా ఉంటే నాలాంటి వాడు, నాలాంటిది ఇంకెంత నమ్మకంగా ఉండాలి. నీకు అప్పగించబడిన బాధ్యత ఏమిటి? నీ బాధ్యతకు న్యాయం చేయగలిగితే దేవుడు నీ నమ్మకాన్ని తోస్తున్నాడు. నీ నమ్మకానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. బిడ్డలారా, నమ్మకాన్ని వదిలిపెట్టవద్దు. మనుషులకు క్వాలిఫికేషన్ కావాలి, అంత ఐశ్వర్యాలు కావాలి, కానీ నీ దేవునికి నీలో క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి, ముఖ్యంగా నమ్మకత్వం కావాలి. ఉందా నమ్మకత్వం? సమయానికి రాగలుగుతున్నావా? నోరు కాపాడుకుంటున్నావా? నాలుగు స్లిప్ అవుతుందా? నమ్మకత్వం. ప్రతి విషయంలో ఏ పరిస్థితి వచ్చినా యెహోవా ఇచ్చెనో, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామునకే స్తుతి కలుగునుగాక. నమ్మకస్తులు చెప్పే మాటిది. దేనికి జంకరు జడియరు. ఏదో ఒక సమయంలో పరిస్థితిని బట్టి మనం అందరం చనిపోతాం, కానీ పూటకూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఏశావు. ప్రాణం మీదకి వచ్చిన నిందల అపనిందల మీదకొచ్చి పడ్డా నమ్మిన దేవుణ్ణి వదలకుండా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు యోసేపు. నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటావా బిడ్డ? నీ నమ్మకాన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేపబోతున్నాడు. కొంచెంలో నమ్మకం. నీకు అప్పగించబడిన పనిలో మందిరం శిథిలమైన మందిరాన్ని బాగు చేయటానికి ధనాన్ని సమకూర్చి అధికారులకు ఇచ్చారు. నాయకుడు, దైవచరుడు మెదలకుండా చూస్తా ఊరుకున్నారు. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం దొరికినా, ద్రవ్యం దొరికింది కూడా నమ్మకంగా అప్పగించారు. దొరికిన వాటిని కూడా మరలా దేవాలయంలోనికి నమ్మకంగా తెచ్చి అప్పగించారు. అదే నమ్మకస్తు లక్షణం. మన నమ్మకాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం.